చాలా ఈజియెస్ట్ టాపిక్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్. ఈ డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో కంప్లీట్గా మనం సర్క్యూట్స్ని ఫామ్ చేస్తాం, లాజిక్ గేట్స్ని కన్స్ట్రక్ట్ చేస్తాం. ఆ లాజిక్ గేట్స్ కంటే ముందు ఫస్ట్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ యొక్క యూజెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిటల్ ఎలక్ట్రానిక్ మీన్స్ మనం ఇప్పుడు యూజ్ చేసే టెక్నాలజీలో ఈజియెస్ట్ టెక్నాలజీ అంటే డిజిటల్. దీనికోసం చాలామంది సైంటిస్టులు రీసెర్చ్ చేస్తూ ఒక బెస్ట్ మెథడ్ని తీసుకొచ్చారు, విచ్ ఈజ్ బైనరీ సిస్టమ్ అంటాం. ప్రస్తుతం మనం ఇప్పుడు వాడే క్యాలిక్యులేషన్స్ కావచ్చు, చాలా ఈజీగా ఉంటుంది చూడండి. మనం వాడే క్యాలిక్యులేషన్స్ ఎట్లుంటాయి, ఏదైనా పెద్ద క్యాలిక్యులేషన్ డెసిమల్ సిస్టమ్ని వాడతాం మనం. అంటే 0 నుంచి 9 వరకు ఉన్న నెంబర్స్ అన్నిటిని ఒక ఆర్డర్లో పెడతాం. 10 రాస్తే 10 రాయడం, 100 రాస్తే 100 రాయడం, 1000 రాస్తే 1000 అంటాం. అంటే ప్రతిదానికి ఒక డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి, వాటన్నిటిని డెసిమల్ సిస్టమ్ అంటాం. అండ్ వాట్ ఈజ్ బైనరీ సిస్టమ్? బైనరీ సిస్టమ్ని డెవలప్ చేసిన వాళ్ళు జార్జ్ బులియన్, ఐ థింక్ హిజ్ నేమ్ జార్జ్ బులియన్. ఆ బులియన్స్ మీదనే మనకు కొన్ని ఈక్వేషన్స్ వస్తాయి. సో ఆయన ఎలా డెవలప్ చేసినట్టు ఈజ్ టేకింగ్ ఓన్లీ 2 సిగ్నల్స్ అంటే ఎవరో ఒకరు. బైనరీ నేమ్లోనే ఉంది, బైనరీ అంటే 2 సిగ్నల్సే ఉంటాయి. డెసిమల్ సిస్టమ్ అంటే 0 నుంచి 9 వరకు. అవునా, సడన్గా 25 into 25 అంటే, సడన్గా 24 into 24 అంటే ఇట్స్ టేక్ టైం. క్యాలిక్యులేషన్ చేయాలి, అవునా, మల్టిప్లై చేయాలి, రూల్స్ ఫాలో కావాలి, ఇట్స్ టేకింగ్ మచ్ టైం. బట్ నేను పెద్ద క్యాలిక్యులేషన్ వచ్చినప్పుడు ఇమీడియట్గా నేను క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి చేస్తాను. ఎందుకు? క్యాలిక్యులేటర్ ఎందుకు నానో సెకండ్లో నీకు ఆన్సర్ ఇస్తుంది. ల్యాప్టాప్లో ఒక నెంబర్ ఇట్లా ప్రెస్ చేసిన వెంటనే డిస్ప్లే మీద ఎలా కనిపిస్తుంది, స్విచ్ ఆన్ చేసిన వెంటనే బల్బ్ ఎందుకు వెలుగుతుంది? బికాస్ ఇక్కడ వాడే సిగ్నల్స్ అన్నిటినీ ఒక బైనరీ సిస్టమ్స్లో వాడతాం. బైనరీ సిస్టమ్ మీన్స్ ఇట్ హ్యాస్ 2 సిగ్నల్స్ విచ్ ఈజ్ ఆన్ ఆఫ్, 1 0. సింపుల్ వర్డ్స్ ఉంటాయి అన్నట్టు, ఆన్ ఆఫ్ 1 0. అదే ఇప్పుడు 24 into 24 చేయాలంటే 4 టేబుల్ రావాలి, లేదా 24 టేబుల్ రావాలి నీకు. 24 టేబుల్ into 4 చేస్తే ఒకరు రాసుకుంటాం. అట్లా ఒక క్యాలిక్యులేషన్ మెథడ్ చేస్తాం. అట్లా కాదు, క్యాలిక్యులేటర్లో ఎంత పెద్ద నెంబర్ని మల్టిప్లై చేసినా కానీ సింపుల్గా ఒక నానో సెకండ్స్లో ఆన్సర్ వస్తున్నాయి. సో మనకు కొన్ని అబాస్కస్ క్లాసెస్ అని చిన్న పిల్లలకు పెడుతుంటారు. వాళ్ళు ఇట్లా ఏదో రోగం వచ్చిన వాళ్ళకి ఇట్లా అంటుంటారు అన్నట్టు. సో వాళ్ళు అట్లా ఏమనట్లే, వాళ్ళకి ఆ బైనరీ సిస్టమ్ని బాగా ఇన్బిల్డ్ చేస్తారు. ఎంత పెద్ద క్యాలిక్యులేషన్ చెప్పినా వితిన్ సెకండ్ క్యాలిక్యులేటర్ కంటే ముందు వాళ్ళే ఆన్సర్ చేస్తుంటారు. సో ఎందుకంటే ఆ క్యాలిక్యులేషన్స్ మెథడ్స్ అంత ఈజియెస్ట్ షార్ట్ కట్స్లో ఉంటాయండి. అవన్నీ వాడే మెథడ్స్ ఏంటంటే బైనరీ సిస్టమ్స్. ఆ బైనరీ సిస్టమ్స్లో వాడేటి ఓన్లీ ఆన్ ఆఫ్, లేదా హై లో, లేదా 1 0 అనే వర్డ్స్ ఉంటాయి. మ్యాథమెటికల్గా మాట్లాడాలి కదా. సో మ్యాథమెటికల్ మాట్లాడితే మనకి ఒక చిన్న లాంగ్వేజ్ అవసరం. ఆ లాంగ్వేజ్ మనకి ఇక్కడ ఏమొస్తుందంటే 1 0. సో లాంగ్వేజ్ ప్రతిదానికి ఎక్కడైనా సరే ఒక లాంగ్వేజ్ కంపల్సరీ కావాలి, అవునా. అందుకే ప్రతి స్టూడెంట్కి ఫిజిక్స్ ఈజ్ హైయెస్ట్ టఫ్. ఎందుకంటే మనం మాట్లాడే ఫిజిక్స్ ఒకటి ఉంటుంది, చేసేది ఒకటి ఉంటుంది, అవునా. సార్ నేను ఈజీగా వాక్ చేస్తున్న రోడ్ మీద ఫ్రిక్షన్ ఉంది సార్, సరిపోతుంది కదా, ఎందుకు పెద్ద ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ ఇవన్నీ, అవునా. స్కై ఈజ్ బ్లూ బికాస్ స్కాటరింగ్ ఆఫ్ లైట్, సింపుల్గా అయిపోయింది. మళ్ళీ ఎందుకు దానికి ఒక క్యాలిక్యులేషన్స్ మెథడ్స్. న్యూటన్ సెకండ్ లా ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని అంటాం, అయిపోతుంది కదా. మళ్ళీ దానికి ఎందుకు ఫార్ములాస్ అంటే మొత్తం ఈ ఎలాబొరేషన్ అంతా మనం డిస్కస్ చేసే ప్రిన్సిపల్స్ అన్నీ, డెరివేషన్స్ అన్నిటికీ ఒక చిన్న లాంగ్వేజ్ కావాలి. ఆ లాంగ్వేజ్ ఏంటో తెలిస్తే నీకు ఈజీ అవుతుంది. సో నేను ఒకవేళ మీతో ఫ్రెండ్స్తో మాట్లాడిన అనుకోండి, ఈజ్ ఇట్ పాసిబుల్ టు అండర్స్టాండ్? ఏదో ఒక కొరియన్ లాంగ్వేజ్లో మాట్లాడడానికి అర్థమవుతుందా? నాకు మన మధ్యలో ఒక కమ్యూనికేషన్ కావాలి. నేను చెప్పే లాంగ్వేజ్కి ఒక కమ్యూనికేషన్ కావాలి. అదే ఫిజిక్స్కి మ్యాథమెటిక్స్ ఈజ్ ఎ లాంగ్వేజ్. ఫిజిక్స్కి మ్యాథమెటిక్స్ ఎలా బిహేవ్ చేస్తుంది? ఒక లాంగ్వేజ్గా బిహేవ్ చేస్తుంది. మనం డిస్కస్ చేసే మొత్తం ప్రిన్సిపల్ అంత పెద్దగా ఉన్న ప్రిన్సిపల్ మొత్తాన్ని సింపుల్గా రాస్తాం. సింపుల్ ఎగ్జాంపుల్, న్యూటన్ సెకండ్ లా, ద ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రేట్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్. మొత్తం వాటిని ఏం రాస్తాం? ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు dp/dt అని రాస్తాం. అంటే ఒక చిన్న అంత పెద్ద డెరివేషన్ అంతా ఒక చిన్న ఈక్వేషన్లో రాస్తున్నాం కదా, అవునా. ఓమ్స్ లా, V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I at constant temperature. Potential difference at a given point or at a given temperature is directly proportional to I. అంటే సింపుల్గా మొత్తాన్ని ఇలా రాయాలి, ఒక మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ రాయాలి. యూ నీడ్ ఓ లాంగ్వేజ్ విచ్ ఈజ్ అ మ్యాథమెటికల్ లాంగ్వేజ్. అందుకే ప్రతి దగ్గర మనకు ఒక లాంగ్వేజ్ ఇన్వాల్వ్ అవుతుంది. అందుకే ఫిజిక్స్ మీకు టఫ్ అవుతుంది. అట్లా అని చెప్పి టఫ్ ఏమి ఉండదు. సో మనం ఒకసారి మ్యాథమెటిక్స్ని లాంగ్వేజ్గా ట్రీట్ చేయడం వల్ల ఈజీ అవుతుంది. సో అలాగే ఇక్కడ మన డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో కూడా నీకు లాంగ్వేజ్ అనేది కావాలి. ఆ లాంగ్వేజ్లో ఇక్కడ వచ్చే సిగ్నల్స్ ఏంటి అంటే ఓన్లీ బైనరీ సిస్టమే కాబట్టి 1 0 అనే 2 సిగ్నల్స్ వస్తాయి. ఎప్పుడైనా డిజిటల్ ఎలక్ట్రానిక్స్ని 3 లాంగ్వేజెస్లో వాడతాం. సో డెఫినెట్గా బల్బు గ్లో అయిందంటే స్విచ్ ఆన్ అంటాం, అవునా, లేదా వోల్టేజ్ పీక్స్ అంటాం. బల్బు ఆఫ్ అయిపోయిందంటే వోల్టేజ్ లో అయి ఉంటుంది, సో ఆన్ అయి ఉంటుంది, ఆఫ్ అయి ఉంటుంది. సో ప్రతి దగ్గర మనం ఒక
2 థింగ్స్ వాడుతూనే ఉంటాం. సో అవన్నీ ఇక్కడ బైనరీగా ఈ వర్డ్స్ అన్నిటిని మ్యాథమెటికల్ ఆల్జీబ్రాగా రాయాలంటే లైక్ 1 0గా రాస్తాం. సో 0 నుంచి 9 వరకు ఇవి డెసిమల్ సిస్టమ్స్. 0 నుంచి 1 2 అండ్ సో ఆన్ 9 వరకు వీళ్ళందరినీ అరేంజ్ చేస్తేనే ఇప్పుడు మనకు కనిపించే ల్యాక్స్ క్రోర్స్ డిఫరెంట్ నెంబర్స్ థౌజండ్స్ 10 lakhs అన్ని పాయింట్స్ వస్తాయి. ఇంత పెద్ద క్యాలిక్యులేషన్ చేయడం లేటు డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో. ఈజియెస్ట్ క్యాలిక్యులేషన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే బైనరీ సిస్టమ్ నుంచి వస్తాయి. సో బైనరీ సిస్టమ్ కోడ్స్ మనం యూస్ చేస్తూ కొన్ని ఈక్వేషన్స్ని క్రియేట్ చేస్తాం ఈ బైనరీ సిస్టంలో చూద్దాం. సో వీటిని రిలేట్ చేస్తూ హై లో వాల్యూస్ లేదా ఆన్ ఆఫ్ వాల్యూ లేదా మ్యాక్సిమం మినిమం వాల్యూ ఇవన్నీ వర్డ్స్ కనిపిస్తూనే ఉంటాయి. వాటన్నిటికి కొన్ని రూల్స్ ఉన్నాయి. సో బులియన్ సైంటిస్ట్ ఈ సైడ్ కొన్ని రూల్స్ ఫాలో అయ్యిండు. సో వాటిని చూద్దాం. ఫస్ట్ మనం ఆర్ రూల్ వాడదాం లేదా ఆర్ ఆల్జీబ్రా. సో ఆర్ ఆల్జీబ్రా ఎలా బిహేవ్ చేస్తుంది వాటిని బట్టి గేట్స్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తాం చూద్దాం. ఆర్ ఆల్జీబ్రా రూల్స్ ఏంటంటే ఇక్కడ ఓఆర్ ఓకేనా. ఓఆర్ అనే ఒక ఆపరేషన్, దిస్ ఇస్ డిజిటల్ ఆపరేషన్. ఇప్పుడు మనం వాడే ఆపరేషన్స్లో ఎలా వస్తుంది. ఆర్ ఆపరేషన్ రూల్స్ ఏంటంటే ఇలా ఉంటాయి. దట్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను దగ్గర ఒక సిగ్నల్ ఉంది అంటే సిగ్నల్ని మనం ఏదో ఒక నెంబర్తో ఎక్స్ప్రెస్ చేయాలి కాబట్టి ఏదో సిగ్నల్ చేస్తాం. సో ఏ సిగ్నల్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 0తో యాడ్ చేసామనుకోండి. సో ఆర్ని సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే లైక్ ఐదర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఈజీ అవుతుంది. ఇప్పుడు ఐదర్ ఇంగ్లీష్ వర్డ్స్లో ఐదర్ మీన్స్ ఒకటి ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు. అంటే డెఫినెట్గా ఆర్ అనే వర్డ్ వస్తుంది. దిస్ వన్ ఆర్ దట్ వన్. సో అట్లా వాడతాం అన్నట్టు ఐదర్ కేస్. సో ఆర్ కేస్లో ఇఫ్ ఏ ప్లస్ 0 డెఫినెట్గా ఆన్సర్ ప్లస్ ఉంటుంది. సబ్స్ట్రాక్షన్స్ ఏముండో ప్లస్ ఉంటాయి అన్నట్టు. అండ్ నెక్స్ట్ ఒకవేళ ఏ ప్లస్ 1 అయితే మనకు ఆన్సర్ అంటే ఆటోమేటిక్ ఏమొస్తుంది అంటే నీకు ఆన్సర్ ఏ వస్తుంది. 1 అంటే ఇక్కడ 0 అంటే ఏంటి ఆఫ్ లేదా లో లేదా మినిమం వాల్యూస్ అంటాం. 1 అంటే ఏంటి ఆన్ లేదా హై లేదా 1 వాల్యూ. మ్యాథమెటికల్ ఆల్జీబ్రా 1. సో వీటిని ఎక్స్ప్రెస్ చేస్తూ మనం ప్రతి దగ్గర వాల్యూస్ రాస్తే ఇది మనకు ఆర్ ఆల్జీబ్రా అంటాం. ఈ ఆర్ ఆల్జీబ్రా అనే కన్స్ట్రక్షన్. మనకి 3 types ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో. ఆర్ అండ్ నాట్ 3 ఆపరేషన్స్ని యూజ్ చేస్తూ మొత్తం ప్రాబ్లమ్స్ చేస్తాం. ప్రతి దగ్గర ఈ వాల్యూస్ ఇలాగే ఉంటాయి. ఇంకొకసారి ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లస్ ఏ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఈస్ గోయింగ్ టు 2a, ఇట్ బికమ్స్ ఓన్లీ ఏ. సో బికాస్ మనం 2 times 3 times చేయడానికి ఏముండదు. సో మన మైండ్లో ఒకటే ఉంటుంది. సో స్విచ్ చేస్తున్నాం బల్బ్ గ్లో అవుతుందా ఎస్ అని రాస్తా. ఓకే అవుతలేదా నో అని రాస్. సో నువ్వు చేసే ఆన్సర్ కరెక్ట్ ట్రూ అని రాస్. నువ్వు చేసే ఆన్సర్ రాంగ్ ఫాల్స్. ఈ వర్డ్ కూడా వస్తుంది ట్రూ ఫాల్స్. ట్రూ ఫాల్స్ అయినా కానీ కరెక్ట్. ఇవన్నీ కొన్ని బైనరీ లాంగ్వేజెస్. మనకి 2 కంటే ఎక్కువ సిగ్నల్స్ వచ్చినాయి ఇక్కడ లేదు. ఓన్లీ 2 signalsే. ప్రతి దగ్గర 2 signalsే వాడుతున్నాం. ఈ ప్రతి సిగ్నల్ని మనం కన్స్ట్రక్ట్ చేయడం కోసం ఈ రూల్స్ వాడతాం. ఏ ప్లస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 2a, ఇట్ ఈజ్ ఏ అంటే ఆన్సర్ వస్తుందా వస్తలేదా అవునా. సో ప్రతి దగ్గర ఇది ఆల్జీబ్రా ఆర్ ఆల్జీబ్రా. ఇది ఆర్ ఆల్జీబ్రా అంటే మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ని డిజిటల్ ఎక్స్ప్రెషన్స్లో రాస్తున్నాం. అండ్ నెక్స్ట్ వన్ అండ్ ఆల్జీబ్రా. సో ఇవన్నీ కొంచెం ప్రైమరీగా మనకి ఇవన్నీ తెలిస్తే ముందుకు వెళ్తాం అన్నట్టు కొంచెం డీప్గా చెప్తున్నా. మళ్ళీ ఎప్పుడు మర్చిపోద్ది, ఇది ఈజీగా ఉంటాయి. అండ్ ఆల్జీబ్రాని సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే నైదర్ అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇది ఎగ్జాక్ట్ ఎక్స్ప్రెస్ చేయలేం కానీ మనకి ఈజీగా ఉండడం కోసం వీళ్ళు అండ్ వాళ్ళు ఇద్దరు ఉంటారు. ఎప్పుడు ఎలా ఉంటారంటే ప్రొడక్టివ్గా ఉంటారు. ఆర్ అంటే వీళ్ళు లేకపోతే ఇంకొకరు ప్లస్లో ఉంటారు. ఓకేనా వీళ్ళు ప్రొడక్టివ్ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఏ సిగ్నల్ ఏ, ఒక సిగ్నల్ ఉంది. ఈ సిగ్నల్ని నేను ఇంటూ చేస్తాం. ఆల్జీబ్రాక్ ఆపరేషన్స్ ఏంటంటే అండ్ ఆల్జీబ్రాక్ ఆపరేషన్స్ ఇంటూ మనం ఇంకో సిగ్నల్ తీసుకోవడం. అంటే ఐ హ్యావ్ ఏ సిగ్నల్ విత్ రెస్పెక్ట్ టు ద 1. ఓకేనా అంటే నీకు ఆన్సర్ ఏమొస్తుందంటే ఏ ఫ్యాక్టర్ వస్తుంది. క్లియర్. అండ్ నెక్స్ట్ వన్ ఒకవేళ ఐ హ్యావ్ ఏ సిగ్నల్ విత్ ఇంటూ 0, ఇట్ గోయింగ్ టు బి 0. వీళ్ళు ఇంటూ ఆపరేషన్స్లో ఉంటారు. ఓకేనా దీన్ని మనం అండ్ ఆల్జీబ్రా అంటాం. అండ్ నెక్స్ట్ నాట్ ఆల్జీబ్రా. సో దిస్ విల్ డిఫరెన్స్. ఈ నాట్ ఆల్జీబ్రా యొక్క ఆపరేషన్ ఏంటి అంటే దీని క్వైట్ ఆపోజిట్లో థింక్ చేయాలి. లైక్ కాంప్లిమెంటరీ సిగ్నల్స్ ఉంటుంది. సింపుల్గా కాంప్లిమెంటరీ సిగ్నల్ నువ్వు ఎస్ అంటే అది నో అంటుంది, అది నో అది మనం నో అంటే అది ఎస్ అంటుంది. కాంప్లిమెంటరీ సిగ్నల్స్లో వస్తుంది అన్నట్టు. అంటే మనం ఏది తీసుకున్నా దానికి రివర్స్ ఆన్సర్ ఇస్తుంది. దాన్ని సింపుల్గా గుర్తుపెట్టుకోవడం కోసం ఏ సిగ్నల్ని మనం సో దీన్ని అందుకే బార్తో ఎక్స్ప్రెస్ చేస్తాం. ఎప్పుడైనా నాట్ సిగ్నల్ రాస్తున్నామంటే నాట్ ఆల్జీబ్రా రాస్తున్నామంటే బార్తో ఎక్స్ప్రెస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఏ ప్లస్ ఏ బార్.
ఏమవుతుంది ఆన్సర్ ఏ ప్లస్ ఏ బార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏని 1 తీసుకుంటున్నా, ఏ 1 తీసుకుంటున్నా, ఏ బార్ ఏమైపోయి ఉంటుంది, ఇది 1 అంటే 0 అవ్వాలి, ఇది లో అంటే ఇది హై అవుతుంది, ఒకవేళ ఆన్ అంటే ఆఫ్ అవుతుంది. 2 డిఫరెంట్ సిగ్నల్స్ వస్తాయి. సో ఆ 2 డిఫరెంట్ సిగ్నల్స్ కోసం ఏ ప్లస్ ఏ బార్ తీసుకుంటే ఆన్సర్ ఏమవుతుంది, ఏ అవుతుంది. ఓకేనా, చూడండి ఒకవేళ 0 అయినా పర్లేదు, అవునా, ఇది 0 అయినా పర్లేదు, నీకు ఏ ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇది 1 అయినా పర్లేదు, ఏ ఆన్సర్ వస్తుంది, ఏదైనా సరే. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సిగ్నల్ 0 తీసుకుంటాను నేను, అంటే ఏ దగ్గర ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి, 0 పోయింది, ఆన్సర్ పోయింది. అవునా, ఇక్కడికి వద్దాం, 1 అవుతుందా రివర్స్లో, అంటే నీకు ఆన్సర్ ఏమొస్తుంది, 1 వస్తుంది. అవుట్పుట్ వస్తుందా, వస్తుంది. అంటే రివర్స్లో థింక్ చేస్తాం అన్నట్టు. అంటే ప్రతి దగ్గర ఈ రెసిప్రోకల్ సిస్టమ్ లేదా కాంప్లిమెంటరీ సిగ్నల్స్ అనేటివి అవసరమవుతాయి. వీటిని నాట్స్ ఆల్జిబ్రా అంటారు. ఓకేనా, అండ్ ఇంకో కేసు తీసుకో, నాట్ ఆల్జిబ్రాని అండ్ కూడా మల్టిప్లై చేసుకోవచ్చు. లైక్ ఏ ఇంటూ ఏ బార్ ఆన్సర్ వస్తుందా లేదా చూసుకోవాలి. ఫర్ సపోజ్ ఏ 1 తీసుకున్నా నేను, లేదా మ్యాక్సిమం తీసుకుంటున్నా, హై తీసుకుంటున్నా, ట్రూ తీసుకుంటున్నా, ఆన్ తీసుకుంటున్నా, దేర్ఫోర్ ఆన్సర్ ఏమొస్తుంది, ఇది 1 అయితే ఇది 0 ఇంటూ 1 అగైన్ 0, అంటే ఆన్సర్ 0. ఓకేనా, అర్థమవుతుందా. ఓకే, సో సింపుల్ చిన్న బైనరీ సిస్టమ్స్ యూజ్ చేస్తూనే సాల్వ్ చేస్తాం. ఒకటే మన మైండ్లో 1 0 1 0s ఉండాలి. ఆ 1 0s ఎప్పుడు మ్యాక్స్ అవుతున్నాయా మినిమం అవుతున్నాయి అంతే. ఇంటూ చేస్తే స్క్వేర్ రాయడం, ప్లస్ చేస్తే 2 టైమ్స్ రాయడం ఉండొద్దు. కొత్త లాంగ్వేజ్ ఇది, ఇప్పటిదాకా నేర్చుకున్న మ్యాథమెటిక్స్ ఒకటి, ఇక్కడ నేర్చుకున్న డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో మ్యాథమెటిక్స్ ఒకటి. జస్ట్ మనం థింకింగ్ అబౌట్ 1 0 0 1 లేకపోతే మ్యాక్సిమం, ట్రూ ఫాల్స్, లో హై, ఆఫ్ ఆన్, ఈ వర్డ్స్ మనకి ఎప్పుడు మన మైండ్లో తిరగాలి. ఇవన్నీ యూజ్ చేస్తూ ఇవి కమ్యూటేటివ్స్ లాని కూడా ఒబే చేస్తాయి, అసోసియేటివ్ లాని కూడా ఒబే చేస్తాయి. లైక్ కమ్యూటేటివ్ లా అంటే ఏంటది, ఏ ఇంటూ బి 2 సిగ్నల్స్ తీసుకుంటే, సిగ్నల్స్ అంటాం ఇక్కడ, 2 ఇంటూ సిగ్నల్ తీసుకుంటే బి డాట్ ఏ అవుతుంది. ప్రాబ్లం ఏంటి అసలు, దీనివల్ల యూజ్ ఏంటి అంటే ఏసీ సిగ్నల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చిన్న సిగ్నల్ తీసుకుందాం, ఐ హ్యావ్ ఏ సిగ్నల్ లైక్ వేరియబుల్ సిగ్నల్స్లో. ఇప్పుడు డిజిటల్ ఎలక్ట్రానిక్స్కి ఎందుకు ఇంత ప్రియారిటీ ఇస్తున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ వి టైమ్ సిగ్నల్స్ తీసుకున్నాం, ఇది ఏసీ సిగ్నల్ అయితే ఇలా డిఫరెంట్ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి, నచ్చినట్టు పోతుంటుంది డిఫరెంట్ ఫ్లక్చువేషన్స్లో. కానీ డిజిటల్ ఎలక్ట్రానిక్ వల్ల యూజ్ ఏంటి, ఇట్ గెయిన్స్ ఓన్లీ మ్యాక్సిమం అండ్ మినిమం, మ్యాక్సిమం మినిమం, మ్యాక్సిమం మినిమం. వేరియేషన్ ఏమైనా ఉందా ఇక్కడ. సో ఇది డిజిటల్ ఎలక్ట్రానిక్ పల్స్ అన్నట్టు. ఎట్లా వస్తుందంటే వేవ్ ఫ్యాక్టర్ 1 అవుతుంది లేదా 0 అవుతుంది, 1 అవుతుంది లేదా 0 అవుతుంది, 1 అవుతుంది లేదా 0 అవుతుంది. ఎక్కడైనా సరే నీకు 2 సిగ్నల్సే కనిపిస్తాయి, అది -1 కావచ్చు, +1 కావచ్చు, గ్రాఫ్లో ఇలా అయినా ఎక్స్ప్రెస్ చేస్తాం. ఇది దీన్ని బేస్ చేసుకుంటే ఇప్పుడు మనం ఇండికేటర్స్లో మనకు ఇంట్లో అనలాగ్ వాచెస్ ఉంటాయి. అనలాగ్ వాచెస్లో మినిట్స్ హ్యాండ్, అవర్స్ హ్యాండ్, సెకండ్స్ హ్యాండ్, ఆ రొటేషన్స్ వల్ల యూ కెన్ చెక్ దట్ ఒక 1-2 months తర్వాత చెక్ చేస్తే వాచ్ స్లో అవ్వడం, ఫాస్ట్ అవ్వడం జరిగింటుంది. లైక్ 5 minutes 10 minutes చూసారా, మళ్ళీ ఏం చేస్తాం, దాన్ని తీయాలి, అడ్జస్ట్ చేయాలి, మళ్ళీ పెడతాం. ఎందుకు అలా జరుగుతుంది, బికాస్ లాట్స్ ఆఫ్ ఎర్రర్ ఈజ్ ఇన్వాల్వ్స్ ఇన్ ద అనలాగ్ సిస్టమ్. దీని అనలాగ్ సిస్టమ్ అంటాం. సో ఈ అనలాగ్ సిస్టమ్ని డిజిటల్ సిస్టంలోకి తీసుకొచ్చారు, అదే 01. అదే స్మార్ట్ వాచ్ చూడండి, ఎన్ని రోజులైనా అదే వాచ్ అదే టైం చూపిస్తుంది, ఇంటర్నేషనల్ టైం, జిఎస్టీ టైం వాల్యూ చూపిస్తుంది. అవునా, మొత్తం అదే జీటీఎం వాల్యూ చూపిస్తుంది. ఎప్పుడైనా సరే అదే టైం ఉంటుంది. సో ఎప్పుడు లాస్ కాదు. ఎప్పుడు లాస్ అవుతుంది, మేబీ అది మొత్తం షట్ డౌన్ అయిపోయి లైక్ బ్లూటూత్తో డిస్కనెక్ట్ అయిపోతే, ఫోన్ బ్లూటూత్తోన, అప్పుడు వాచ్ టైం పోతే మళ్ళీ రీసెట్ చేస్తాం. ఎప్పుడు లాస్ కామ్, అందులో ఎర్రర్స్ తక్కువ ఉంటాయి. ఇందులో డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో ఇప్పుడు వాడే కంప్యూటర్ సిగ్నల్ టెక్నాలజీస్ ఏదైనా సరే ఇది మనం డిజిటల్ ఎలక్ట్రానిక్ ప్రియారిటీస్ ఇస్తాం. కమ్యూటేటివ్ లాని ఒబే చేస్తుంది, యాజ్ వెల్ అసోసియేటివ్ లాని కూడా ఒబే చేస్తుంది. A plus of B plus C, this is associative law, that is going to be A plus B of plus C. దీన్ని కూడా రూల్ ఒబే చేస్తుంది మనం. సో లాజిక్ గేట్స్ నుంచి మనం స్లోలీ గేట్స్ కన్స్ట్రక్షన్ చేస్తాం. అందులో మనకు మెయిన్ ఇంపార్టెంట్ గేట్స్ లైక్ ఆర్ గేట్, AND గేట్, అండ్ నెక్స్ట్ వన్ నాట్ గేట్. సో బులియన్ ఎక్స్ప్రెషన్స్ బేస్ చేసుకుని బులియన్ సైంటిస్ట్ ఈస్ క్రియేటెడ్ 3 gates. అఫ్ కోర్స్ ఫర్దర్ ఇంకా 2-3 gates వస్తాయి. ఫస్ట్ అయితే మనం ఈ 3 gates కన్స్ట్రక్షన్ చూద్దాం. ఈ 2 లాజిక్ గేట్స్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ క్లియర్గా డిజిటల్ సిగ్నల్ తీసుకోవడం, అంటే లైక్ బైనరీ సిస్టమ్ తీసుకుంటాం, ఆ కన్వర్షన్ చేసుకోవచ్చు. మన కన్వర్షన్ కూడా ఉంటుంది, మీకు అవసరం లేదు. లైక్ నా దగ్గర 200 రూపీస్ ఉన్నాయి, 200 రూపీస్ నేను బైనరీ సిస్టంలో కన్వర్ట్ చేయాలి. 2 అనే సిగ్నల్ ఉండదు కదా అసలు, డిజిటల్లో ఉంటే 1 ఉండాలి. సో దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. వేరే మెథడ్స్లో ఉంటాయి, అవన్నీ అవసరం లేదు. కానీ
సో కన్వర్ట్ చేస్తాం అన్నట్టు. ఇప్పుడు మనం చెప్పే నెంబర్స్ అని ఎట్లా చెప్పాలి, డెసిమల్ సిస్టమ్ని బైనరీ సిస్టంలో కన్వర్ట్ చేయడం, బైనరీ సిస్టమ్ని డెసిమల్ సిస్టంలో కన్వర్ట్ చేసే రూల్స్ అప్పట్లో ఉండే, ఇప్పుడు తీసేసారు. జస్ట్ గేట్స్ గురించి మాత్రం స్టడీ చేద్దాం. గేట్స్ కన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆర్ గేట్ తీసుకుంటే దిస్ ఈజ్ గేట్. సో ఈ సిగ్నల్స్ని మనం యూజ్ చేస్తూ ఆర్ గేట్ని కన్స్ట్రక్ట్ చేస్తాం. ఇందులో మెయిన్ అల్టిమేట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక బల్బు తీసుకుంటాం, చిన్న బల్బు. ఆ ఎల్ఈడి బల్బు గ్లో అవుతుందా, ఇట్ ఈజ్ ఆన్, ఆఫ్ అయిపోతే ఆఫ్ అంటాం, ఆన్ ఆఫ్ స్విచెస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ స్విచ్ వేసిన వెంటనే మనకి ఎలక్ట్రిక్ డివైస్ స్టార్ట్ అవుతుంది అంటే ఆన్ అయినట్టు, ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోతుంది, ఆఫ్ అయినట్టు. అంటే మనకి ఏం చేస్తున్నాం, 1 సిగ్నల్ ఇస్తున్నాం లేదా 0 సిగ్నల్ ఇస్తున్నాం. 1 ఇస్తే ఆన్ అవుతుంది, 0 ఇస్తే ఆఫ్ అవుతుంది. సో 1 0s మధ్యలోనే మనకి ఆన్సర్స్ అన్నీ ఉంటాయి. ఓకే, అంటే ఇప్పుడు ఆర్ గేట్ యొక్క కన్స్ట్రక్షన్ ఏంటి అంటే జనరల్గా దీని సింబల్ ఇలా ఉంటుంది. దిస్ ఈజ్ యాక్చువల్లీ ఆర్ గేట్ సింబల్ ఇలా ఉంటుంది. సో ఆర్ గేట్ డెఫినేషన్ రాస్తే ఇట్ హ్యాస్ మినిమమ్ 2 సిగ్నల్స్, మినిమం 2 సిగ్నల్స్ ఉండాలి. ఈ 2 సిగ్నల్స్ని మనం ఫస్ట్ ప్రైమరీ కన్స్ట్రక్షన్ చేస్తూ అవుట్పుట్ సిగ్నల్ తీసుకుంటాం. ఈ ఆర్ గేట్ని ఒకవేళ మనం సర్క్యూట్లో కన్స్ట్రక్ట్ చేస్తే వై ఆన్సర్ రాయాలి. వై ఈజ్ నథింగ్ బట్ రిజల్టెంట్ అవుట్పుట్. మనం ఇస్తున్న ఏమో ఏబి అనేటివి ఇన్పుట్ సిగ్నల్స్, వై అంటే అవుట్పుట్. సో ఈ సిగ్నల్స్ కన్స్ట్రక్షన్ కోసం ఇండైరెక్ట్గా డీప్ సర్క్యూట్ డయాగ్రామ్ ఇలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హ్యావ్ ఎ 2 స్విచెస్ లైక్ ఏ ఈజ్ కనెక్టెడ్ టు 1 బల్బ్. ఒక చిన్న బల్బ్ కనెక్ట్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వన్, లేకపోతే బల్బ్ తీసేద్దాం, బల్బ్ని ఇక్కడ యూజ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ వన్ ఇంకొక స్విచ్ తీసుకుంటున్నా, దిస్ ఇస్ బి. ఈ 2 స్విచెస్ని ప్యారలల్గా తీసుకొని మనం ఒక ఏసీ సోర్స్ కనెక్ట్ చేస్తూ ఇక్కడ ఒక బల్బ్ తీసుకోండి, రెండింటికి కంప్లిమెంట్ చేసుకోవచ్చు. నౌ వీ హ్యావ్ ఏ బల్బ్. సో బల్బ్ అనేది గ్లో అవ్వాలి లేదా, ఇక్కడ ఏసీ సిగ్నల్ లేదా మనం ఇవ్వాల్సిన ఇన్పుట్ సిగ్నల్ ఇస్తున్నాం. ఏసీ సిగ్నల్ బ్యాటరీ కనెక్ట్ చేసినప్పుడు ఈ 2 స్విచెస్ని ఇలా తీసుకుంటున్నాం. ఓకేనా, ఈ 2 స్విచెస్ ఇన్పుట్ సిగ్నల్స్ అంటే స్విచెస్. ఈ 2 స్విచెస్ ఎలా వర్క్ చేస్తున్నాయో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ మాత్రమే క్లోజ్ చేస్తున్నా. ఈజ్ దిస్ పాసిబుల్ టు క్లోజ్ ద సర్క్యూట్ డయాగ్రామ్? నోనా. ఏని క్లోజ్ చేస్తున్నాం, బి ఓపెన్ ఉంది అంటే ఇక్కడ నుంచి కరెంట్ ఫ్లో అవుతుంది కాబట్టి బల్బు గ్లో అవ్వచ్చు. ఏని ఓపెన్ చేసి బి మాత్రమే క్లోజ్ చేయండి. ఈజ్ దిస్ పాసిబుల్ టు క్లోజ్ ద సర్క్యూట్ డయాగ్రామ్? ఎస్. ఈజ్ దిస్ అంటే ఇప్పుడు నో ఉండదు ఆన్సర్, ఎస్ కూడా ఉంటుంది. ఓకేనా, బాగా అలవాటు అయిపోయిందిగా. సో క్లోజ్ చేసామంటే సర్క్యూట్ క్లోజ్ అవుతుందా లేదా? ఎస్, క్లోజ్ అవుతుంది. డెఫినెట్గా బల్బు గ్లో అవుతుంది. ఇది బల్బు. ఇక్కడ ఏబి సిగ్నల్స్ని బేస్ చేసుకొని అంటే క్లోజ్ ఓపెన్ అంటున్నాం. అండ్ నెక్స్ట్ ఇద్దరు ఓపెన్ ఉన్నారు, సర్క్యూట్ క్లోజ్ అయిందా? నో, ఇద్దరు ఓపెన్లో ఉన్నారు, సర్క్యూట్ క్లోజ్ కాదు, బల్బు ఆఫ్ అయిపోతుంది. ఇద్దరిని క్లోజ్ చేయి, డెఫినెట్గా అగైన్ సర్క్యూట్ క్లోజ్ అవుతుంది. అంటే మనకి ప్రాబబిలిటీ ఎన్ని వస్తున్నాయి? ఒకసారి ఇద్దరు ఓపెన్, ఒకసారి ఒకరు క్లోజ్, ఒకరు ఓపెన్ 2, ఇంకోసారి వీళ్ళు ఓపెన్ వీళ్ళు క్లోజ్ 3, లాస్ట్ ఏంటి? ఇద్దరు క్లోజ్. అంటే వీ హ్యావ్ ఏ 4 ప్రాబబిలిటీ సిగ్నల్స్. 4 ప్రాబబిలిటీ సిగ్నల్స్కి వీటి గేట్స్ కన్స్ట్రక్ట్ చేస్తూ మనం ట్రూత్ టేబుల్ రాస్తాం. చెప్పాం కదా, ట్రూ ఫాల్స్ టేబుల్ అని చెప్పాం కదా. సో దానికి కరెక్ట్ టేబుల్ ఎలా వస్తుందంటే ఇలా రాస్తాం, ట్రూత్ టేబుల్. సో ఈ ప్రతి దానికి ట్రూత్ టేబుల్ రాయాలి. ఈ టేబుల్ కరెక్ట్ అయితే మనం తీసుకున్న ఆర్ గేట్ కరెక్ట్ అవుతుంది. సో వాటిని ఎలా రాస్తామంటే గివెన్ ఇన్పుట్ సిగ్నల్స్ ఇవన్నీ లైక్ ఏ బి. ఓకే, ఏబి సిగ్నల్స్ ఏమున్నాయి? ఫస్ట్ ఇద్దరిని ఓపెన్ చేసినాం కాబట్టి 0 0. ఒకసారి ఏని ఓపెన్ చేస్తున్నాం, ఒకసారి బీని క్లోజ్ చేస్తున్నాం, ఇంకోసారి ఏని క్లోజ్ చేస్తున్నాం, ఏని ఓపెన్ చేస్తున్నాం, బీని క్లోజ్ చేస్తున్నాం. క్లోజ్ అంటే అర్థమైందా? క్లోజ్ ఓపెన్. క్లోజ్ అంటే 1 ఉండాలి ఆన్సర్, ఓపెన్ అంటే 0 ఉండాలి. సో నెక్స్ట్ లాస్ట్ సిగ్నల్ 1 1, ఇద్దరిని క్లోజ్ చేస్తున్నాం. ఓకేనా, సో 1 1. అండ్ నెక్స్ట్ అవుట్పుట్ ఏమవ్వాలి ఆన్సర్? ఇక్కడ వచ్చిన దాన్ని బట్టి రాద్దాం. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ ఇద్దరు ఓపెన్లో ఉన్నారు, బల్బు గ్లో అవుతుందా? సో ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సర్ నో ఆన్సర్. నో ఈజ్ నథింగ్ బట్ 0, ఆఫ్. ఓకే, నెక్స్ట్ 1 0, ఏ క్లోజ్ అయింది, బి ఓపెన్ అవుతుంది. సో సర్క్యూట్ క్లోజ్ అవ్వడం కావాలి అయింది. సో అంటే మనకి ఆన్సర్ బల్బు గ్లో అవుతుంది. ఆన్సర్ ఎస్, ఇట్ ఈస్ గ్లోయింగ్. సో ఆన్సర్ 1. నెక్స్ట్ 0 1 అంటే ఏ ఓపెన్, బి క్లోజ్డ్. సో అగైన్ బికాజ్ మనకి బల్బు గ్లో అవ్వడం స్టార్ట్ అయింది. అండ్ నెక్స్ట్ 1 1, ఇద్దరిని క్లోజ్ చేయనా అడ్వాంటేజే, మనకి ఆన్సర్ 1 వస్తుంది. సో దీన్ని మనకి ఆప్షన్స్లో ఇలాంటి ట్రూత్ టేబుల్స్ వస్తాయి అన్నట్టు. నీట్ పర్పస్లో
మనకు కంపల్సరీ వీటిని కన్స్ట్రక్ట్ చేయాలి. దేర్ఫోర్ ఇప్పుడు మనం ఫార్ములా రాస్తాం. వి రిక్వైర్డ్ ఫార్ములా ఫర్ ఆర్ గేట్, వి రిక్వైర్డ్ ఫార్ములా ఎలా రాద్దాం చూడండి. y ఈజ్ ఈక్వల్స్ టు ఇద్దరు సిగ్నల్స్ని వాడుతున్నాం. ఒకవేళ నేను a ఇంటూ b రాశాను అనుకో, కరెక్ట్ అవుతుందా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 0 ఇంటూ 0 0 హ్యాపీ, కరెక్టే వస్తుంది ఆన్సర్. కానీ 1 ఇంటూ 0 మనకు 1 రావాలి ఆన్సర్. కాబట్టి ఏమని చేద్దాం, ప్లస్ పెడతాం. సో దట్ ఆర్ గేట్ ఈజ్ నథింగ్ బట్ సింపుల్. ఇంతకుముందు చెప్పా కదా, ఐదర్ వాట్, లైక్ ఒకరికి ఓపెన్ అయినా సరిపోతుంది, ఒకరు క్లోజ్ ఉండి ఒకరు ఓపెన్ అయినా సరిపోతుంది అన్నట్టు. సో ఇది మనకి a ప్లస్ బి ఫార్ములా. దేర్ఫోర్ అవుట్పుట్ ఫార్ములా ఏమవుతుంది, a ప్లస్ బి. దిస్ ఈజ్ సింబల్ ఆఫ్ ఆర్ గేట్. సింబల్ ఆఫ్ ఆర్ గేట్ సింబల్. సో దీన్ని యూజ్ చేస్తాం. ఎక్కడైనా ఇలాంటిది కనిపిస్తుంది అట్లా బెండింగ్ ప్రాసెస్లో ఉంటుంది, నెక్స్ట్ కన్ఫ్యూజ్ చేస్తుంది. ఇలా ఉంటే దీన్ని ఆర్ గేట్ అనాలి. క్లియర్. సో దీన్ని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తామంటే ఇంకొకటి కూడా ఉంది చిన్నగా. దీన్ని యాక్చువల్గా ఇలా కాకుండా డయోడ్స్ బేస్ చేసుకొని కూడా కన్స్ట్రక్ట్ చేస్తారు. అదేంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 డయోడ్స్ కనెక్షన్స్ ఇలా తీసుకుంటాం. ఈ 2 డయోడ్ కనెక్షన్స్లో నుంచి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి, అందుకే చెప్తున్నా. సో 2 డయోడ్స్ పిఎన్ జంక్షన్ డయోడ్స్ తీసుకోవడం. ఈ పిఎన్ జంక్షన్ డయోడ్స్ని ఒక రెసిస్టర్ని బేస్ చేసుకొని కనెక్ట్ చేస్తాం. ఇలా ఇక్కడ R రెసిస్టెన్స్ ఉంటుంది, ఇక్కడ Y అవుట్పుట్ ఉంటుంది అన్నట్టు. సో 2 సిగ్నల్స్ ఇక్కడ ఎర్త్ కనెక్షన్ చేస్తాం, దీన్ని గ్రౌండ్ కనెక్ట్ చేస్తాం. A and B అనేవి 2 సిగ్నల్స్. అకార్డింగ్ టు ద రూల్ ఆఫ్ ఆర్ గేట్ డెఫినెట్గా 2 సిగ్నల్స్ ఉండాలి, A ప్లస్ బి ఉంది. సో ఏ సిగ్నల్స్ తీసుకుంటున్నాం. కానీ నీకు అవుట్పుట్ ఆన్సర్ ఏమవ్వాలి, A ప్లస్ బి కావాలి, A ప్లస్ బి ఆన్సర్ కావాలి. ఇది కూడా కన్స్ట్రక్షన్ డయాగ్రామ్ అవసరమే. ఇప్పుడు వీటిని రిలేట్ చేస్తూ మనకి ఇక్కడ కనెక్షన్స్లో హైయర్ పొటెన్షియల్ లోయర్ పొటెన్షియల్స్ కనెక్ట్ చేస్తాం. ఆ హైయర్ పొటెన్షియల్ లోయర్ పొటెన్షియల్ డైరెక్ట్గా ఏ పాయింట్స్ని రిలేట్ చేసి తీసుకున్నాం. ఓకే, ఏ సిగ్నల్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 volts తీసుకుంటున్నాను, అవునా, హైయర్ పొటెన్షియల్ కదా. సో అప్పుడు మనకు ఆటోమేటిక్గా గ్రౌండ్ 0 పొటెన్షియల్ అవుతుంది. సో ఇది హైయర్ పొటెన్షియల్ అయితే ఇమీడియట్గా బిఎం అవ్వాలి లోవర్ పొటెన్షియల్. లైక్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ ఇమాజిన్ చేసుకోండి. ఫుల్ వేవ్ రెక్టిఫైర్లో వేవ్ యూజ్ టు 2 డయోడ్స్. సో దీని హైయర్ పొటెన్షియల్ తీసుకుంటే ఇది ఫార్వర్డ్ బయాస్, డెఫినెట్గా కరెంట్ ఫ్లో ఉంటుంది. అప్పుడు ఇది మనకి ఓపెన్ కండిషన్లోనే ఉన్నట్టు. సో కాబట్టి ఆన్సర్లో ఏమవుతుంది, అవుట్పుట్ అనేది గ్లో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బీని 5 volts తీసుకున్నాం, ఏని తీసుకోవట్లే, అప్పుడు ఇది ఫార్వర్డ్ బయాస్ అవుతుంది, ఇది రివర్స్ బయాస్ అవుతుంది. బట్ బల్బ్ గ్లో అవుతుంది అంటే ఇక్కడ ఉంచండి బల్బ్. మనం వై ఈజ్ నథింగ్ బట్ బల్బ్. ఆన్సర్లో వై అంటే బల్బ్ అని అర్థం. సో బల్బ్ గ్లో అవుతుందా అంటే ఎస్, ఇట్ బికమ్స్ ఫార్వర్డ్ బయాస్ కనెక్షన్. ఇక్కడ నుంచి నీకు కరెంట్ గ్లో అవుతుంది, ఆన్సర్ వస్తుంది. ఇద్దరికి 5 ఇస్తున్నాం, అగైన్ ఇద్దరు బికమ్ ఫార్వర్డ్ బయాస్, ఇద్దరు ఫార్వర్డ్ బయాస్ అవుతున్నారు. 2 డయోడ్స్ ఆర్ బికమ్ ఫార్వర్డ్ బయాస్, అప్పుడు అయినా కానీ బల్బు గ్లో అవుతుంది. ఓకే, ఇలాంటి కన్స్ట్రక్టివ్ డయాగ్రామ్ ఉన్న పిఎన్ జంక్షన్ డయాగ్రామ్స్లో సో ఆటోమేటిక్ ఇది కూడా మనకి ఒక ఆర్ సిగ్నల్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఆర్ సిగ్నల్లోనే మనం 2 డయోడ్స్ని సింపుల్గా ఈ కనెక్షన్లో ఉంటే ఆర్ గేట్ అంటాం. ఈ డయోడ్స్ని రివర్స్ చేస్తే షార్ట్కట్, డయోడ్స్ని రివర్స్ చేస్తే యాండ్ గేట్ అంటాం. నెక్స్ట్ వస్తుంది అన్నట్టు. నెక్స్ట్ గేట్లో పిఎన్ జంక్షన్ డయోడ్ని రివర్స్ చేస్తాం, అప్పుడు నీకు A ఇంటూ బి ఫామ్లో కనబడుతుంది. క్లియర్. సో వీటిని బేస్ చేసుకొని ఇంకొక గేట్ ఉంది కదా, యాండ్ గేట్ దగ్గరికి వద్దాం. నెక్స్ట్ యాండ్ గేట్. సో యాండ్ గేట్ కూడా సింబల్ అవసరం. ప్రతి దగ్గర ఈ సింబల్స్ని యూజ్ చేస్తూనే పల్సెస్ రాస్తాం. సో డెఫినెట్గా యాండ్ గేట్ సింబల్ మినిమం 2 ఇన్పుట్ సిగ్నల్స్ ఆర్ రిక్వైర్డ్ అండ్ ద సింబల్ ఆఫ్ యాండ్ గేట్ ఈజ్ లైక్ డి షేప్ ఉంది, ఇక్కడ యాండ్ ఉంది, అలా గుర్తుపెట్టి. యాండ్లో డి ఉంది కదా, ఇక్కడ డి షేప్లో ఉంటుంది. సో అప్పుడు మనకి ఏ అండ్ బిఆర్ ఇన్పుట్ సిగ్నల్స్ అండ్ అవుట్పుట్ ఫామ్లో ఏమవుతుంది. సో దీనికి ఇంటర్నల్ సర్క్యూట్ డయాగ్రామ్స్ దీన్ని బేస్ చేసుకొని కన్స్ట్రక్ట్ చేద్దాం. వెన్ 2 స్విచెస్ ఆర్ సింపుల్, ఇక్కడ కూడా లాజికల్ క్వశ్చన్ అడగవచ్చు. వెన్ 2 స్విచెస్ ఆర్ ప్యారలల్ కనెక్షన్ ఇట్ ఈస్ ఆర్ గేట్, అలా కూడా అడుగుతారు క్వశ్చన్. 2 స్విచెస్ని లేదా 2 ఇన్పుట్ సిగ్నల్స్ని ప్యారలల్ అయినప్పుడే ఫార్ములా, సిరీస్ చేసి రాదు. బట్ యాండ్ గేట్కి 2 సిగ్నల్స్ని సిరీస్ చేస్తాం, లైక్ ఏ సిగ్నల్ యాజ్ వెల్ బి సిగ్నల్, బోత్ ఆర్ సిరీస్ కాంబినేషన్ అండ్ అగైన్ వీఆర్ కనెక్టెడ్. లైక్ ఒక సిగ్నల్ ఏ చేస్తే ఇక్కడ బల్బుని కనెక్ట్ చేస్తాం. అగైన్ బల్బు గ్లో అవుతుందా లేదా అనేది ఆన్సర్. ఇక్కడ బల్బు తీసుకుంటున్నాం, ఈ బల్బు గ్లో అవుతుందా లేదా దాన్ని బట్టి మనం ఆన్సర్ రాస్తాం. అంటే ఏం రాయాలి, ఒక ట్రూత్ టేబుల్ రాయాలి. దట్ మీన్స్ ట్రూత్ టేబుల్ రిలేట్ చేస్తూ ఇక్కడ స్విచెస్ని క్లోజ్ ఓపెన్ చేద్దాం. వి నో ఏ అండ్ బి ఆర్ ఇన్పుట్ సిగ్నల్స్. వెన్ యూ హ్యావ్ అ 2 ఇన్పుట్ సిగ్నల్స్ 100% ప్రాబిలిటీ 4 ఉంటుంది. 3 ఇన్పుట్ సిగ్నల్స్ ప్రాబిలిటీ ఇంకా 3 ఫ్యాక్టోరియల్ ఇంక్రీజ్ అయిపోతుంది. ఓకే, సో 2 సిగ్నల్స్ ఉన్నాయి కాబట్టి 4. లైక్ 0 0 1 0 0 1 1 1 ఎలా అయినా తీసుకోవచ్చు. 0 నుంచే స్టార్ట్ అవ్వాలా అట్లేం లేదు, ఇష్టం. 1 1తో కూడా స్టార్ట్గా మనం అట్లా ఆర్డర్ తీసుకుంటాం అంతే.
0 0 is nothing but A B are opened. It is possible to open glow the bulb, so it is off situation. And we are writing output formula for Y is become 0. And next A ni close చేద్దాం, B ని ఓపెన్ చేద్దాం, ఇదే కదా కండిషన్. సో A ని క్లోజ్ చేస్తున్నాం, B ని ఓపెన్ చేస్తున్నాం, అగైన్ ఇట్ బికమ్స్ 0 బికాజ్ ఇది క్లోజ్ అయింది కానీ కరెంట్ ఇక్కడ వరకు వస్తుంది కానీ ఇక్కడ ఆగిపోతుంది. అగైన్ బల్బ్ దగ్గరికి వెళ్ళాలంటే వీళ్ళని కూడా క్లోజ్ చేయాలి కాబట్టి గ్లో కాదు, దేర్ఫోర్ బల్బ్ ఆఫ్లోనే ఉంది. ఆన్సర్ 0. అండ్ నెక్స్ట్ బీని క్లోజ్ చేయి, ఏని ఓపెన్ చేయి, అప్పుడు అగైన్ మళ్ళీ కరెంట్ ఫ్లో కాదు, దేర్ఫోర్ ఇక్కడ కూడా ఆన్సర్ 0. బట్ ఇద్దరిని క్లోజ్ చేయి, ఇద్దరిని క్లోజ్ చేస్తే అందుకే దీన్ని సింపుల్గా నైదర్ కేస్ అంటాం. ఇద్దరు ఉండాలి, ఇద్దరు సిగ్నల్స్ క్లోజ్ అయి ఉంటేనే నీకు బల్బ్ గ్లో అవుతుంది. ఇందులో ఏ ఒక్కరు క్లోజ్ అయినా బల్బ్ గ్లో అవుతుంది. డిఫరెన్స్ అర్థమైందా? వెన్ టూ స్విచెస్ ఆర్ ఇన్ సిరీస్ ఇట్ కన్స్ట్రక్ట్ ఏ అండ్ గేట్, వెన్ టూ స్విచెస్ ఆర్ ప్యారలల్ ఆర్ గేట్. సో ఇది మనకి ట్రూత్ టేబుల్ ఆఫ్ అండ్ ఈ ట్రూత్ టేబుల్స్ అడుగుతారు మీకు మెయిన్స్ పర్పస్లో వచ్చే, నీట్ పర్పస్లో వచ్చే క్వశ్చన్స్ అన్నీ ట్రూత్ టేబుల్స్ని బేస్ చేసుకుని అవుట్పుట్ ఆన్సర్ రాయాలి. ఇప్పుడు చెప్పండి ఆన్సర్ ఏం రాద్దాం? ద ప్రొడక్ట్ ఆఫ్ A ఇంటూ D. దేర్ఫోర్ ఫార్ములా Y ఈజ్ ఈక్వల్స్ టు A ఇంటూ D. ఇంటూ చేస్తాం ప్రతి దగ్గర సిగ్నల్స్ని ఇంటూ. అందుకే ఇంతకుముందు అండ్ ఆల్జీబ్రా రాసాం, ఆర్ ఆల్జీబ్రా రాసాం. ఆర్ అంటే ప్లస్ చేయాలి, అండ్ అంటే ఇంటూ చేయాలి. నోట్ చేసుకో. ఆర్ గేట్కి రిలేటెడ్గా ఇలాంటి డయోడ్ కూడా కనిపిస్తాయి. కొంచెం డీపర్ క్వశ్చన్స్కి ఇలాంటి డయాగ్రామ్స్ కూడా యూజ్ చేస్తారు వాళ్ళు. దాన్ని మనం ఐడెంటిఫై చేస్తాం. ఈజ్ ఇస్ ఆర్ అండ్ అది ఒకటే, మన పెద్ద క్వశ్చన్ ఏముండదు, వాళ్ళ ఆన్సర్ సేమ్ ట్రూత్ టేబులే ఉంటుంది. ఓకేనా? టేబుల్ సేమే, ఆన్సర్ సేమే, ఫైనల్గా వచ్చే రిజల్టెంట్ Y ఈక్వల్ టు A ఇంటూ B ఫార్ములానే. కానీ కొంచెం డయాగ్రామ్ ఎప్పుడు ఇలా ఈ సింబల్లో ఇవ్వకుండా ఇలా కూడా ఇస్తారు. ఓకే, అగైన్ వీ కెన్ ఆల్సో కన్స్ట్రక్ట్ AND గేట్ బై యూజింగ్ ఆఫ్ 2 PN జంక్షన్ డయోడ్స్. సో PN జంక్షన్ డయోడ్స్ తీసుకోవడం, ఈ కనెక్షన్ అనేది మనకు రివర్స్ బయాస్ కనెక్షన్స్ రిలేటెడ్గా దాన్ని కంపేర్ చేసినప్పుడు ఆ డయోడ్ కంపేర్ చేస్తే రివర్స్ బయాస్. బట్ ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ 5 volts బ్యాటరీ ఇక్కడ కనెక్ట్ చేస్తారు వాళ్ళు. ఇంతకుముందు ఇక్కడ 5 volt ఉందా, డైరెక్ట్ ఎర్త్ని కనెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ AB సిగ్నల్స్కి 5 volt కానీ 6 volts కానీ ఇవ్వడం వల్ల మనకి అవుట్పుట్స్ వస్తున్నాయి. అండ్ ఇన్ దిస్ కేస్ మనం 5 volt కనెక్ట్ చేసినప్పుడు ఒకసారి మనకు 0 volt ఇక్కడ ఇచ్చామనుకోండి, ఏకి 0 volt ఇస్తే మనకి ఏ ఒకసారి ఫార్వర్డ్ బయాస్ అవుతుంది. అండ్ దీనికి రిలేట్ చేస్తుంది 0 అయినప్పుడు 5 అవ్వాలి కదా, అంతే కదా సిగ్నల్. దీని ఎర్త్ని కనెక్ట్ చేస్తున్నట్టు ఇట్లా ఎర్త్ కనెక్షన్ అంటే కనెక్షన్ అయితే వీళ్ళ దగ్గరికి వెళ్తుంది, AB సిగ్నల్స్ దగ్గరికి వెళ్తుంది. అంటే ఒకసారి వీళ్ళు 0 అయితే వీళ్ళు 5 అవుతారు, అంటే ఇది ఫార్వర్డ్ బయాస్ కనెక్షన్ అవుతుంది. సో ఇది ఫార్వర్డ్ బయాస్ కనెక్షన్ అవుతుంది డయోడ్, ఇది రివర్స్ బయాస్ కనెక్షన్ అవుతుంది. ఓకే, సో ఇవి రెండింటి వాల్యూస్లో రివర్స్ కండిషన్స్ వస్తాయి కాబట్టి ఏ ఒక్కరికి రివర్స్ బయాస్ కనెక్షన్ అయినా సరే, అంటే ఈ డయోడ్ కానీ ఈ డయోడ్ కానీ D1 D2 ఇద్దరు డయోడ్స్ రివర్స్ బయాస్ కనెక్షన్ అయినా అవి వర్క్ చేయవు. ఇద్దరు ఫార్వర్డ్ బయాస్ కనెక్షన్ అయితేనే వర్క్ చేస్తాయి. అంటే వీళ్ళకి 0 volt ఇవ్వాలి, వీళ్ళకి కూడా 0 volt ఇవ్వాలి. అప్పుడు ఈ 5 volt అనేది P టైప్ దగ్గరికి వెళ్తుంది, ఈ 5 volt అనేది P టైప్ దగ్గరికి వెళ్తుంది. దేర్ఫోర్ ఆన్సర్ వస్తుంది, అంటే బల్బు గ్లో అవుతుంది. ఓకేనా? దిస్ టోటల్ కన్స్ట్రక్షన్ ఆల్సో రిలేటెడ్ టు ద AND gate. Okay, and last gate we have NOT gate. సో నాట్ యొక్క ఆల్జీబ్రా ఇంతకుముందే చూసాం, విచ్ ఈజ్ కాంప్లిమెంటరీ సిగ్నల్స్. సో మనకు వచ్చిన ఆన్సర్ని ఎస్ అంటే అది నో అంటే, నో అంటే ఎస్ అని రిలేట్ చేస్తాం. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆన్సర్ ఒకవేళ ఏ ఉందనుకోండి, ఇట్ బికమ్స్ A బార్. 1 ఉందనుకోండి ఆన్సర్ 0, 0 ఉందనుకోండి ఆన్సర్ 1. సో ఆ రిలేటెడ్ ఆన్సర్ రావాలంటే మనకి బల్బ్ అనేది, ఇప్పుడు దీని ఆన్సర్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ మనం సిగ్నల్ తీసుకుంటున్నాం అనుకుంటున్నాం, 1 తీసుకుంటున్నాం, ఆన్సర్ ఏమైంది అంటే నథింగ్ బట్ ఏంటి, నువ్వు స్విచ్ని క్లోజ్ చేసినా బల్బు గ్లో అవుతుంది. ఓకే, సారీ, స్విచ్ని క్లోజ్ చేస్తే బల్బు ఆఫ్ అవుతుంది, స్విచ్ని ఓపెన్ చేస్తే బల్బు గ్లో అవుతుంది. సో దానికి ఇంటర్నల్ సర్క్యూట్స్ ఫస్ట్ సింబల్ రాద్దాం. ద AND గేట్ సింబల్ ఈజ్ లైక్ డయోడ్స్ టైపే ఉంటుంది, ఇలా ఉంటుంది. ఓకేనా? ఇట్ ఈస్ గివింగ్ ఇన్పుట్ సిగ్నల్, దిస్ ఈజ్ అవుట్పుట్ సిగ్నల్. దట్ అవుట్పుట్ సిగ్నల్ ఈజ్ బికమ్ A బార్. A బార్ ఎందుకు అవుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక AC సిగ్నల్ని సప్లై చేస్తూ మనకి బల్బు రిలేటెడ్గా ఇక్కడ ఒక బల్బుని తీసుకున్నాం. ఇక్కడ ఒక చిన్న బల్బు ఉంది అనుకోండి కనెక్షన్లో, ఇక్కడ మనం ఇక్కడ ఒక స్విచ్ వాడినాం. స్విచ్ రిలేట్ చేస్తూ మన సర్క్యూట్ కనెక్షన్స్లో, సారీ ఇక్కడ తీసుకుంటే బల్బు కరెక్ట్ అమ్మ, ఇది వద్దు, ఇది ఏ స్విచ్. ఓకే, ఇక్కడైతే కరెక్ట్ రాదు, అక్కడైతే కరెక్ట్ వస్తుంది. దిస్ ఈజ్ అ బల్బ్
సో బల్బ్ అనేది గ్లో అంటే ఆన్ 1 తీసుకుంటాం ఆన్సర్, ఆఫ్ అయితే 0 తీసుకుంటాం. ఇప్పుడు చూద్దాం. వెన్ స్విచ్ ఈజ్ ఓపెన్డ్, ఇస్ ఏ క్లియర్? వెన్ స్విచ్ ఈజ్ ఓపెన్డ్ ఆన్సర్ ఏముండాలి? 0. ఆన్సర్ ఇక్కడ మనం తీసుకునే సిగ్నల్ ఏముండాలి? 0 ఉండాలి. ఆన్సర్ ఏమవుతుందో తర్వాత చూద్దాం. స్విచ్ ఈజ్ ఓపెన్డ్ ఈజ్ నథింగ్ బట్ 0 సిగ్నల్ తీసుకుంటున్నాం, 0 సిగ్నల్. అండ్ నాట్ గేట్ని క్రాస్ అవుతుంది సిగ్నల్, అంటే కరెంట్ అనేది నాట్ గేట్ని క్రాస్ అవుతుంది. నాట్ గేట్ని క్రాస్ అయినప్పుడు ఆన్సర్ ఏమవ్వాలి? ఏ బార్, అంటే 0 తీసుకున్నప్పుడు ఆన్సర్ ఏమవ్వాలి? 1 కావాలి, అంటే బల్బు గ్లో అవ్వాలి. అవుతుందా లేదా చూడండి. సో వెన్ స్విచ్ ఈజ్ ఓపెన్ ఈజ్ నథింగ్ బట్ 0. 0 తీసుకున్నప్పుడు కరెంట్ డెఫినెట్గా బల్బు నుంచి వెళ్తుంది. అనిపిస్తుందా? బల్బు నుంచి వెళ్తుంది కరెంట్, ఇక్కడ నుంచి రావట్లే అవసరం లేదు. సో అప్పుడు ఆన్సర్ బల్బ్ అనేది గ్లో అవుతుంది. కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? అంటే 0 ఆన్సర్ బికమ్ 1. అండ్ నెక్స్ట్ కేసుకి వెళ్దాం. వెన్ స్విచ్ ఈజ్ క్లోజ్డ్ అంటే ఆన్సర్ మనం తీసుకునే సిగ్నల్ ఎంత? 1 సిగ్నల్ తీసుకుంటున్నాం. 1 సిగ్నల్ తీసుకున్నప్పుడు ఇస్ ఈజ్ రిక్వైర్డ్ టు ట్రావెల్ కరెంట్ త్రూ ద బల్బ్. సో ద షార్టెస్ట్ పాత్, లేదా బల్బులో రెసిస్టెన్స్ ఉంటుంది, దానిలో నుంచి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది, బల్బు గ్లో అవుతుందా? అంటే ఆన్సర్ అనేది మనకి 0 వస్తుంది. అంటే దీనికి ట్రూత్ టేబుల్ ఇలా ఉంటుంది. దట్ ఈస్ ట్రూత్ టేబుల్ ఆఫ్ నాట్ గేట్ బీ లైక్ దిస్. ఓన్లీ ద సిగ్నల్స్ ప్రాబిలిటీస్ 2, ఐదర్ 1 ఆర్ 0. ఇద్దరినే తీసుకుంటాం. అక్కడ 0 1 1 0 వచ్చినాయంటే అక్కడ 2 సిగ్నల్స్ వచ్చినాయి. కానీ నాట్ గేట్ యొక్క సిగ్నల్స్ మినిమం 1 ఉంటుంది, మినిమం 1 ఉంటుంది. సో 1 సిగ్నల్ ఉంటుంది ఇన్పుట్ సిగ్నల్, అవుట్పుట్ సిగ్నల్ కూడా 1 ఉంటుంది. అంటే ఆన్సర్లో ఇక్కడ ఏ ఇన్పుట్ సిగ్నల్ అయితే y ఈజ్ ఈక్వల్స్ టు ఏ బార్ అనేది అవుట్పుట్ సిగ్నల్ అవుతుంది. సో ఏ ఇన్పుట్ సిగ్నల్ అయితే ఆన్సర్, ఒకవేళ నువ్వు తీసుకునే సిగ్నల్ 0 అయితే ఆన్సర్ 1 అవుతుంది, 1 అయితే 0 అవుతుంది. సో దిస్ ఈజ్ ద ట్రూత్ టేబుల్ ఆఫ్ నాట్ గేట్. అర్థమైందా? సో దీన్ని మనం ఈ ట్రూత్ టేబుల్ని నాట్ గేట్ని వీ కెన్ ఆల్సో కన్స్ట్రక్ట్ బై యూజింగ్ ఆఫ్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. వీళ్ళనేమో డయోడ్స్తో కన్స్ట్రక్ట్ చేయొచ్చు, అండ్ ట్రాన్సిస్టర్స్తో కూడా నాట్ గేట్ని కన్స్ట్రక్ట్ చేస్తాం. ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ ఇది అయిపోయింది కదా. సో దీన్ని బేస్ చేసుకుంటే మనం ఇలా ఒక ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేస్తాం. ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ సిగ్నల్స్ రిలేట్ చేసి ఇలా ఉంటాయని చెప్పాం మీకు సింబల్స్. సో జనరల్గా ఎమిటర్ రిలేట్ చేద్దాం. దిస్ ఇస్ ఎమిటర్, బేస్ అండ్ కలెక్టర్. సో కలెక్టర్ రిలేట్ చేసి దీన్ని గ్రౌండ్ కనెక్ట్ చేయండి, ఇలా కిందికి వస్తుంది. ఎమిటర్ అంటే అవుట్ సిగ్నల్స్ డైరెక్షన్లో ఉంటే దిస్ ఈజ్ వీ కెన్ కాల్డ్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ని బేస్ చేసుకొని ఎప్పుడైతే నాట్ గేట్ రిలేట్ చేసినప్పుడు నాట్ గేట్కి ఇంతకుముందు తీసుకున్న డయోడ్స్లో ఈ రెసిస్టెన్స్ కింద లేదా పైన మనం దీన్ని తీసుకొచ్చి ప్లేస్ చేస్తారు. అంటే లైక్ యాండ్ గేట్కి ఎవరిని కనెక్ట్ చేసినాం? నాట్ గేట్ని కనెక్ట్ చేయాలి. కాంబినేషన్స్ వస్తాయి నెక్స్ట్ మనకు. అంటే ఇది ఇక్కడ ఒకవేళ ట్రాన్సిస్టర్ బేస్ చేసుకొని ఇక్కడ ఉందనుకోండి, అండ్ నాట్ ఇద్దరు కలిసిపోతారు, ఇంకొక గేట్ కన్స్ట్రక్ట్ అవుతుంది. ఓకే, ఇంతకుముందు తీసుకున్న పిఎన్ జంక్షన్ డయోడ్కి ఈ ట్రాన్సిస్టర్ తీసుకోపోయి దాన్ని కనెక్ట్ చేస్తారు, ఆర్కి నాట్ కనెక్ట్ చేస్తాం. అంతే కదా, మనం వచ్చిందని ఊహించుకోం కదా, ఏదో దాన్ని యాడ్ చేయాలి, మల్టిప్లై చేయాలి, ప్యారలల్ చేయాలి, సిరీస్ చేయాలి, కొత్త కొత్త డయోడ్స్ క్రియేట్ చేస్తాం. సో కాబట్టి ఈ సిగ్నల్స్ని మనం దానికి రిలేట్ చేస్తే నాట్ గేట్గా బిహేవ్ చేస్తుంది విత్ రెస్పెక్ట్ టు ద యాండ్ గేట్. అండ్ నెక్స్ట్ ఆర్ గేట్ కన్స్ట్రక్ట్ చేస్తాం, ఆర్కి నాట్ కనెక్ట్ అవుతుంది. బట్ ఈ ట్రాన్సిస్టర్ ఎప్పుడు కనెక్షన్లో ఉన్నా సరే మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ సిగ్నల్ ఇస్తాం మనం, 5 వోల్ట్ సిగ్నల్ ఇవ్వడం వల్ల మనం తీసుకున్న ఆన్సర్కి ఇక్కడ వచ్చే అవుట్పుట్ ఇది వై అవుట్పుట్. వై ఈజ్ బికమ్స్ ఏ బార్ అవుతుంది ఆన్సర్. మనం తీసుకున్న ఆన్సర్కి ఇచ్చినప్పుడు నో అవుతుంది, ఇవ్వనప్పుడు ఎస్ అవుతుంది ఆన్సర్. ఓకేనా, ఈ సర్క్యూట్ డయాగ్రామ్ని ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ మొత్తాన్ని ఒక సింపుల్గా నాట్ గేట్ అనొచ్చు. ఓకే, ట్రూత్ టేబుల్ అది సింబల్, ఇది నోట్ చేసుకోండి. నెక్స్ట్ గేట్స్ కన్స్ట్రక్ట్ చేద్దాం. మనకు 2 సిగ్నల్స్ అంటే 2 డయోడ్స్ 2 లేదా 2 గేట్స్ వాడుతూ వీ కెన్ కన్స్ట్రక్ట్ ఆల్ గేట్స్ లైక్ యాండ్ గేట్ని, ఆర్ గేట్ని, నాట్ గేట్ని ప్రతి ఒక్కరిని కన్స్ట్రక్ట్ చేయగలుగుతాం. వాళ్ళనే యూనివర్సల్ గేట్స్ అంటాం. వీ కెన్ కన్స్ట్రక్ట్ బై యూజింగ్ ఆఫ్ దిస్ 2 యూనివర్సల్ గేట్స్. ఎనీ లైక్ నాట్ గేట్ వచ్చింది కదా మనకి రివర్స్లో, దాన్ని కూడా కన్స్ట్రక్ట్ చేయొచ్చు. అందుకే వీళ్ళని నేమ్స్ ఏంటంటే యూనివర్సల్ గేట్స్ అంటారు. ఐపీ పర్పస్లో 2 మార్క్స్ టైప్ క్వశ్చన్. వాళ్ళే మనకి యూనివర్సల్ గేట్స్ నేమ్స్ ఏంటి, వాటి గేట్స్ ఎలా ఉంటాయి, ట్రూత్ టేబుల్ ఎలా ఉంటుందో డ్రా చేయాలి. అండ్ ఆఫ్ కోర్స్ 4 మార్క్స్ టైప్ క్వశ్చన్ ఆ గేట్స్ ట్రూత్ టేబుల్ రాస్తాయి. యూ హ్యావ్ 2 టైప్స్, వన్ ఈజ్ నార్ గేట్ అండ్ నాండ్ గేట్. నార్ గేట్ అంటే సింపుల్గా ఆర్ గేట్కి నాట్ని కనెక్ట్ చేస్తాం, ఆర్ గేట్కి
నాట్ గేట్ని కనెక్ట్ చేస్తాం, అప్పుడు నీకు నార్ గేట్ అయిపోతుంది. అంటే సింపుల్గా ఆర్ గేట్ సింబల్ ఎలా ఉంది ఇది. సో ఇది కదా. సో ఈ సింబల్కి ఏ అండ్ బి అని ఇన్పుట్ సిగ్నల్స్ ఉంటే మనకు ఆన్సర్ తెలుసు. ఆన్సర్ ఏంటి? ఏ ప్లస్ బి. సో ఈ ఏ ప్లస్ బి సిగ్నల్ని ఇంకొక గేట్ నుంచి క్రాస్ చేస్తాం. ఏ గేట్ అంటే ఇక్కడ నాట్ గేట్. ఓకే, ఇప్పుడు ఆన్సర్ ఏమవ్వాలి? ఏ ప్లస్ బి ఆన్సర్ ఒకవేళ 1 వస్తే 0 అవ్వాలి. ఏ ప్లస్ బి ఆన్సర్ 0 వస్తే 1 కావాలి. అంటే మనం ఏమో కాంప్లిమెంటరీ వాడుకోవచ్చు కదా ఇక్కడ. దట్ ఈజ్ ఏ ప్లస్ బి హోల్ బార్. అర్థమైందా సిగ్నల్? సో వీ హ్యావ్ టేకెన్ 2 సిగ్నల్స్. అవుట్పుట్ ఎప్పుడు 1 సిగ్నలే వస్తుంది. ఓకేనా? వీ హ్యావ్ టేకెన్ 2 సిగ్నల్స్, ఇన్పుట్ సిగ్నల్స్. ఇన్పుట్ సిగ్నల్స్ తీసుకోవడం వల్ల నీకు ఒక అవుట్పుట్ వచ్చింది. ఈ అవుట్పుట్ని ఎవరి నుంచి పంపిస్తున్నాం అంటే నాట్ గేట్. దిస్ ఈజ్ వీ కెన్ క్లియర్లీ సేడ్ ఆర్ గేట్ అండ్ నాట్ గేట్. ద కాంబినేషన్ ఆఫ్ ఆర్ అండ్ నాట్ ఇన్ సిరీస్ కాంబినేషన్ ఈజ్ నార్ గేట్. సో ఇది మనం ఈ సింబల్ రిలేటెడ్ వాడతాం. ఇప్పుడు మనకి దీనికి ఇంకా ప్రాబ్లం రిలేటెడ్ అంత డీప్ ఇవ్వరు కాబట్టి ఇలా ఇస్తారు. ప్రాబ్లంలో ఆబ్జెక్టివ్ టైప్స్లో ఇలా ఆర్ గేట్ ఇస్తూ ఆర్ గేట్ దగ్గర ఇక్కడ 0 పెడతాడు. ఓకేనా? ఇక్కడ ఇట్లా సర్కిల్ లాగా ఉంటుంది. సో దేర్ ఫార్ ఇట్ వీ కెన్ కాల్ నార్. ఇందులో ఎవరెవరు ఉంటారు? ఆర్ అండ్ నాట్. సో ఏ అండ్ బి సిగ్నల్స్ వైట్ బికమ్ డైరెక్ట్ ఆన్సర్ ఏ ప్లస్ బి హోల్ బార్. ద ప్రాబ్లమ్ ఈజ్ ఇన్ ద గివెన్ గేట్ సాల్వేషన్లో ఎప్పుడైనా ఫార్ములాని మనం డెవలప్ చేసుకోవాలి. ఫార్ములాని ఎలా సాల్వ్ చేస్తున్నాం, ఫార్ములా ఎలా డెవలప్ అవుతుంది. చిన్న క్వశ్చన్, చిన్న గేటే కాబట్టి ఈజీగా వస్తుంది. ఇంకా పెద్ద పెద్ద గేట్స్ వస్తుంటాయి. దీని కనెక్షన్లు ఇంకోటి వస్తుంది. అట్లా ఎన్ని కనెక్షన్ అయినా భయపడద్దు. ఫస్ట్ మనం ఫైనల్ ఫార్ములా ఏమవుతుంది అంటే మనం ఇండివిజువల్ గేట్స్ దగ్గర థింక్ చేయాలి. ఇలా ఉంటే డైరెక్ట్ ఏ ప్లస్ బి హోల్ బార్ అయింది. అవునా? హోల్ బార్ డైరెక్ట్ ఎట్లా వస్తుందంటే ఇక్కడ నుంచి వస్తుంది. ఫస్ట్ ఒక ఆర్ని గేట్ని క్రాస్ అయినాం. ద 2 ఇన్పుట్ సిగ్నల్ బికమ్ 1 అవుట్పుట్ సిగ్నల్. ఆ 1 అవుట్పుట్ సిగ్నల్ ఈజ్ ఇన్పుట్ ఫర్ నెక్స్ట్ నాట్ గేట్. ఈ అవుట్పుట్ సిగ్నల్ అనేది నాట్ గేట్ ఏమవుతుంది? ఇన్పుట్ సిగ్నల్ అవుతుంది. ఈ ఇన్పుట్ సిగ్నల్ అనేది నాట్ గేట్ క్రాస్ అయిపోయిన తర్వాత వచ్చేది ఫైనల్ అవుట్పుట్. ఓకే, ఇన్పుట్ అవుట్పుట్ సిగ్నల్స్ గురించి మాత్రం రిలేట్ చేస్తాం. క్లియర్? ఓకే, ఇప్పుడు ఆన్సర్ని ఇప్పుడు ఈ ఫార్ములాని బేస్ చేసుకొని ట్రూత్ టేబుల్ రాద్దాం. వాట్ ఈస్ ట్రూత్ టేబుల్? ద టేకింగ్ ఆఫ్ ప్రాబబిలిటీ ఆఫ్ సిగ్నల్స్. లైక్ ఇక్కడ ఏ అండ్ బి 2 సిగ్నల్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏబి సిగ్నల్స్ రాయాలి ఆన్సర్. బట్ మనకి ఏమవుతుంది? ఏ ప్లస్ బి హోల్ బార్ అవుతుంది. ఎవరికైనా ప్రాబ్లమ్స్ రావట్లేదు, నాకు సాల్వ్ చేయడం రావట్లేదు అన్నప్పుడు ప్రతి స్టెప్ని రాసుకుంటూ వెళ్ళిపోవాలి. లైక్ ఆన్సర్ని ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ బార్ రాయొచ్చు కానీ మీకు రాదు అన్నప్పుడు ఇది మనకు ఒక సిగ్నల్ అవుతుంది. ఈ సిగ్నలే నాట్ గేట్కి ఇన్పుట్ సిగ్నల్ కాబట్టి ఏ ప్లస్ బి హోల్ బార్. టేబుల్ పెద్దగా అయిందని కాదు, మీకు అర్థం కావాలని చిన్న కూడా వేయచ్చు, డైరెక్ట్ ఇక్కడే రాస్తా ఆన్సర్. కానీ కొంచెం మనం పెద్ద పెద్ద ఫార్ములాస్ ఎప్పుడు వచ్చినా సరే ప్రతి దగ్గర చెక్ చేస్తూ వెళ్ళాలి. ఓకే, అన్ని గేట్స్ ఇంత ఈజీగా ఉండవు కదా, ఇంకొంచెం కాంప్లికేటెడ్ ఉంటాయి. ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 0 0 ఆన్సర్ తీసుకుందాం. అంటే వెన్ 2 గేట్స్ ఆర్ ఓపెన్ కండిషన్. సో బల్బ్ గ్లో అవుతుందా? నో. సో అంటే ఆన్సర్ ఇక్కడ ఏమొస్తుంది? ఏ ప్లస్ బి దగ్గర మాత్రమే ఆన్సర్ ఏమొస్తుంది? 0. బట్ యాక్చువల్లీ నార్ గేట్ కనెక్ట్ చేయడం వల్ల గ్లో అవుతుంది. అంటే 2 స్విచెస్ ఓపెనే ఉన్నాయి కానీ బల్బ్ గ్లో చేస్తుంది. ఓకే, ఇంతకుముందు నాట్ గేట్ సర్క్యూట్ వేసాను మీకు. సో అట్లా ఓకేనా. మనకి ఎక్కడో లాంగ్ డిస్టెన్స్లో ప్యారలల్ కనెక్షన్లో 2 స్విచెస్ ఉన్నాయి. స్విచ్ మనకు మధ్యలో ఒక స్విచ్ ఉంది. సో అది ఓపెన్ కేసులో ఉన్నట్టు అంటే నాట్ గేట్ వర్క్ చేస్తుంది. ఆన్సర్ 1. ఇప్పుడు మనకు ఆన్సర్ ఏంటి? ఫైనల్ ఆన్సర్ ఇది కాదు. ఇక్కడ వచ్చిన ఆన్సర్ని రెసిప్రోకల్గా రాస్తాం అంతే. ఆన్సర్ ఇక్కడ వచ్చిన ఆన్సర్ని రెసిప్రోకల్ రాయడం, రాసుకోవడం వల్ల కొంచెం ప్రాక్టీస్ అవుతుంది, తర్వాత ఈజీ అవుతుంది. దేర్ఫోర్ 1 0 నెక్స్ట్ సిగ్నల్ 1 క్లోజ్డ్ అంటే ఏ క్లోజ్డ్ బి ఓపెన్. దేర్ఫోర్ ఆన్సర్ 1. ఇక్కడ ఏ ప్లస్ బి ఆన్సర్ 1 0 అండ్ 0 1 1 0 1 1 ఆన్సర్ 1 బట్ అవుట్పుట్ 0. అంటే ఓన్లీ ద కేస్ వెన్ 2 స్విచెస్ ఆర్ ఓపెన్ ద బల్బ్ ఈస్ గ్లోయింగ్. ఓన్లీ 2 స్విచెస్ ఓపెన్ ఉంటేనే గ్లోయింగ్, మిగతా ఏ కేసులో కావట్లేదు. ఓకే, ఇది మనకు నార్ గేట్ యొక్క టేబుల్. అండ్ నెక్స్ట్ కేస్ నాండ్ గేట్. ఈ 2 యూనివర్సల్ గేట్స్ అంటారు అండి. నాండ్ గేట్ని నార్ గేట్ని ఎందుకు అంటామో చెప్తా. వీళ్ళని తీసుకొని మనం డిఫరెంట్ గేట్స్ని కన్స్ట్రక్ట్ చేస్తాం. లైక్ అండ్ ఆర్ అన్నిటిని షార్ట్స్ కట్ కూడా ఉంటాయి, వీటికి గుర్తుపెట్టుకోవాలి. అండ్ గేట్కి మనం నాట్ గేట్ని కనెక్ట్ చేయడం వల్ల నాండ్ గేట్ ఫామ్ అవుతుంది. వి నో అండ్ గేట్ సింబల్ వెన్ 2 ఇన్పుట్ సిగ్నల్స్ వి హ్యావ్. ఈ 2 ఇన్పుట్ సిగ్నల్స్ రిలేట్ చేస్తూ ఏ అండ్ బి. అవుట్పుట్ ఏమవుతుంది? ఏ ఇంటూ బి. బట్ ఈ అవుట్పుట్ సిగ్నల్ని మనం ఒక నాట్ గేట్కి ఇన్పుట్ సిగ్నల్కి ఇస్తాం. అప్పుడు ఆన్సర్ ఏమవ్వాలి? y ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి హోల్ బార్. అవునా? సో దేర్ ఫోర్ ఇప్పుడు మనకి దీనికి రిలేటెడ్గా ట్రూత్ టేబుల్ రాయాలంటే అంటే కన్వీనియంట్ సర్క్యూట్ డయాగ్రామ్ ఇలా ఉంటుంది ప్రాబ్లమ్స్లో. ద డి సింబల్కి ఇక్కడ 0 ఉంటుంది.
క్లియర్? సో డి ఇక్కడ మనకి ఇలా ఆర్ గేట్కి సింబల్గా 0 వస్తే దానికి సింపుల్గా ఏం కనెక్ట్ అయినట్టు, నాట్ గేట్ కనెక్ట్ అయినట్టు. ఇక్కడ 0 ఉంటుంది. ఇలా ఉండదు. ఇది బ్రీఫ్గా మీకు తెలియాలని చెప్పడం కోసం. సో ఇక్కడ నాట్ గేట్ లేట్ చేసి దేర్ఫోర్ ఏబీ ఈజ్ బికమ్ డైరెక్ట్గా ఏ ఇంటూ బి బార్. మీకు ప్రాబ్లం రానప్పుడు ఏం చేసుకోవాలి, సిగ్నల్స్ మళ్ళీ ఏబి, ఏ ఇంటూ బి అండ్ ఏ ఇంటూ బి బార్ వచ్చిందంటే డైరెక్ట్ రాసేయచ్చు. ఇవన్నీ లెంత్ అవసరం లేదు. దేర్ఫోర్ ఫస్ట్ ఇద్దరు ఓపెన్, అవుట్పుట్ ఆన్సర్ ఎంత, ఇక్కడ ఏ ఇంటూ బి ఎంత 0, బట్ అవుట్పుట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ 1 0 లేదా 0 1 అంటే బి క్లోజ్, ఏ ఓపెన్ అంటే ఇక్కడ 0 ఆన్సర్ 1 అండ్ నెక్స్ట్ 1 0 0 1 1 1 1 ఇంటూ 1 1 బట్ ఇక్కడ 0 అంటే మనకు ఆల్ కేసెస్లో బల్బ్ గ్లో అవుతుంది ఎక్సెప్ట్ టూ క్లోజ్డ్ సిచ్యువేషన్లో మనకి బల్బ్ గ్లో కావట్లే. మిగతా అన్ని కేసెస్లో NAND గేట్లో బల్బ్ గ్లో అవుతుంది. దిస్ ఇస్ ట్రూత్ టేబుల్ ఆఫ్ NAND gate. So by connecting of two NAND gates in series combination, we can construct OR gate. By connecting of 3 NOR gates in different combination, not in series, అప్పుడు మనకి AND గేట్ ఫామ్ అవుతుంది. సో అందుకే యూనివర్సల్ గేట్స్, ఈ 2 గేట్స్ని వాడుతూ ప్రతి గేట్ని క్రియేట్ చేస్తాం మనం. ఓకే, నోట్ చేసుకోండి.